మహిళలపై ఎవరు దాడులు చేసినా వారిని కించపరిచినా చూస్తూ ఊరుకోమని డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు హెచ్చరించారు. కృష్ణబాబు కాలనీలో మహిళను వివస్త్రను చేసిన ఘటనలో నిందితులు మల్లెల వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. 21వ వార్డులో బోర్ రిపేర్ విషయంలో మల్లెల వెంకటరమణ మూర్తి నాగేశ్వరరావు అనే వ్యక్తిని 10,000 రూపాయలు డిమాండ్ చేశారని తెలిపారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకుని నాగేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. అడ్డుకోపోయిన నాగేశ్వరరావు భార్యను వివస్త్రను చేసి అవమానపరిచారని, వారందరిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. బోర్ రిపేర్ వస్తే 15/7 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బోర్ రిపేర్ చేస్తా ఉన్నప్పుడు ఆ 21వ వార్డు కార్పొరేటర్ 21వ వార్డు సంబంధించిన వార్డు సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అలియాస్ మూర్తి అతను వచ్చేసి నాకు 10,000 డబ్బులు ఇవ్వాలా, లేదా మూర్తి నేను బోర్ రిపేర్ చేయించను లేదా అకాలం చేస్తానని చెప్పి డిమాండ్ చేశారు. దాని మీద నాగేశ్వరరావు గారు ప్లస్ మూర్తికి ఇద్దరికి ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సరి చెప్పేసి పంపించేశారు. తర్వాత నాగేశ్వరరావు ఇంట్లో తీసుకెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ యొక్క మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమరిది రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీక్, దుర్గా ప్రసాద్, అలాగే తమ్మిశెట్టి విజయ కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, మూర్తి తల్లి కొండమ్మ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటి వైపు వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. ఆ సమయంలో మూర్తికి సంబంధించిన మూర్తి బావమరిది రమేష్, వెంకటేష్ అలియాస్ మాధవి, వెంకటేష్ అలియాస్ మాధవి వీళ్ళందరూ అయితే పద్మ మీదకి వచ్చేసి పద్మ యొక్క బట్టలు లాగడం చించడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ కుమారుడు గోపాలకృష్ణ కొట్టబోయారు. అది పెద్ద కేకలు వేస్తే వీళ్ళందరూ పాల్పడడం జరిగిపోయింది. ఈ సందర్భంగా 16వ తేదీ అంటే 15 ఇచ్చేది 16 మార్నింగ్ మనకి 11 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ మీద నగర పంచాయతీ కేసు కట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఆ మొత్తం 9 మంది అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క దీని ప్రకారం ఎవరైనా సరే మహిళలు కానీ మహిళలపై ఎవరైనా చర్యలు వేధింపు చర్యలు కానీ ఏమైనా దాడులు చేస్తే అసభ్యులు వద్దా లేదా ఏ విధమైన అన్యాయ పనులు చట్టం కలిగి చర్య తీసుకుంటామని అలాగే మహిళా భద్రత గౌరవం మరియు రక్షణ పోలీస్ శాఖ పూర్తి కట్టుబడి ఉందని తెలియజేస్తామని, నిందితులపై తక్షణ కేసులు ఎలాంటి ఉపేక్ష లేకుండా ముద్దాయిని అరెస్ట్ చేసి పోలీసు సబ్మిట్ చేయడం జరుగుతుంది. గొడవ ఎప్పుడు జరిగింది సార్? గొడవ ఫస్ట్ జరగడం 15/7 మధ్యాహ్నం 2 గంటలు జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ జరగడం తర్వాత అతను వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడు. డిమాండ్ చేస్తే ఎవరు చెప్పకుండా దాని మీద ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన సందర్భంలో నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పి తీసుకెళ్లిపోయారు. నాగేశ్వరరావు పంపించి నాగేశ్వరం ఇంట్లో తీసుకెళ్లారు. అది అయితే మరి సాయంత్రం 9 జరిగింది. మెయిన్ ఇష్యూ మన స్టేషన్ కి వచ్చారని చెప్పారు. ఫస్ట్ టైం గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్సీ చేయమని స్టేషన్ కి వచ్చారు కదా వాళ్ళు, అప్పుడు ఎందుకు కేసు కట్టారు సార్? ఒకసారి ఆల్రెడీ ఈ బట్టలు ఇప్పదీయడం ఈ ఫైటింగ్ జరగకముందు వాళ్ళు గొడవ కొట్టుకుని వచ్చారు కదా స్టేషన్ కి, అప్పుడు ఎందుకు కేసు కట్టలేదు సార్? అప్పుడు సాయంత్రం 7:30 ఆ టైంలో వచ్చారు కదా బాధితులు. ఆ టైంలో పోలీసు రెస్పాండ్ అయినట్టయితే ఇంత ఇష్యూ జరిగేది కాదుగా.